ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ మనకి బీఫార్మసీ మరియు ఫార్మడికి సంబంధించి నేను వెబ్ ఆప్షన్స్ గురించి చాలా టిప్స్ అయితే చెప్పాను. మెయిన్గా మీ అందరికీ మళ్ళీ ఏం చెప్తున్నానంటే, చాలామంది మీ ర్యాంక్ తగ్గట్టు, మీ క్యాష్ తగ్గట్టు వెబ్ ఆప్షన్లు అయితే పెట్టారన్నమాట. ఉదాహరణగా ఒక ఎక్స్ అనే విద్యార్థికి 35,000 ర్యాంక్ వస్తే ఆ అబ్బాయి పెట్టే కాలేజీలు ఒక 5,000 లేదంటే 6,000లోకి వచ్చే కాలేజీ పెడతారు. ఇలా పెడితే మనకి సీట్ వచ్చే అవకాశాలు కూడా చాలా తగ్గుతూ అయితే ఉంటాయన్నమాట. నేనేమని చెప్తున్నానంటే, మీ ర్యాంక్ ఎంత, మీ క్యాస్ట్ ఎంత, దానికి తగ్గట్టు వెబ్ ఆప్షన్ పెడితే కనుక మీకు సీట్ రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లోనే దాదాపుగా అన్ని సీట్లు అయితే ఫిల్ అయితే కావడం జరుగుతుంది కాబట్టి ముందే చెప్తున్నాను. అండ్ అలాగే నేను కట్ ఆఫ్ పీడిఎఫ్లో కూడా వెబ్ ఆప్షన్ టైంలో కూడా 3 రకాల కాలేజీలు పెట్టండి. కొంచెం మంచి కాలేజీలు, యావరేజ్ కాలేజీలు, అండ్ అలాగే యావరేజ్ అంటే మీరు తయారు చేస్తున్న కాలేజీలు ఇలాగ పెట్టండి అని చెప్పి ఒక సపరేట్ వీడియో అయితే చేశాను. మార్నింగ్ అయితే ఇందాక పబ్లిష్ చేశాను అన్నమాట. ఆ వీడియో కూడా లాస్ట్ వరకు చూడండి. మెయిన్గా ఇది 2024కి సంబంధించి కట్ ఆఫ్ పీడిఎఫ్. దీంట్లో మీ ర్యాంక్ ఎంత, మీ క్యాస్ట్ ఎంత క్లియర్ కట్గా అనలైజ్ చేసుకొని మీకు దరిదాపుల్లో ఉండే కాలేజ్ అయితే పెట్టండి అన్నమాట. అది కూడా లిస్టులోకి అయితే ఇంక్లూడ్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఫస్ట్ ఫేజ్లో సీట్ రావాలి, సెకండ్ ఫేజ్లో కొంచెం తక్కువ సీట్లు ఉంటాయి, కొంచెం వరస్ట్ కాలేజ్ అయితే ఉంటాయన్నమాట. ఎందుకంటే మంచి కాలేజీలు మొత్తం ఫస్ట్ దాంట్లో ఫిల్ అయిపోతాయి కదా, అందుకు చెప్తున్నాను. మెయిన్గా మీ ర్యాంకు క్యాష్ తగ్గట్టు కట్ ఆఫ్ దాంట్లో ఏ కాలేజీలు ఉన్నాయి మొత్తం అనలైజ్ చేసుకొని అయితే రాసుకోండి అన్నమాట. మెయిన్గా మీరు ఫస్ట్ ప్రిఫర్ చేయాల్సింది 2024కి సంబంధించి కట్ ఆఫ్ పీడిఎఫ్. నేను 2023కి సంబంధించి కట్ ఆఫ్ పీడిఎఫ్ కూడా మీకైతే ప్రొవైడ్ చేస్తాను మన టెలిగ్రామ్ గ్రూప్లో. దీనికి సెకండ్ ప్రయారిటీ అయితే ఇవ్వండి. ఫస్ట్ ప్రయారిటీ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ పీడిఎఫ్కి అయితే ఇచ్చేయండి అన్నమాట. క్లియర్ కట్గా చూసుకొని ఒక దగ్గర అయితే రాసుకోండి. నాకు ఒక 35,000 వస్తే 35,000 లేదంటే 36,000 ఇలా దరిదాపుల్లో కాలేజీలు ఏంటి, ఎక్కడెక్కడ కట్ ఆఫ్ అయితే స్టాప్ కావడం జరిగింది, ఇలాగా చూసుకోండి అన్నమాట. ఫస్ట్ చూడండి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అంటే 2024కి సంబంధించి కట్ ఆఫ్ పీడిఎఫ్ అయితే చూడండి. దీని తర్వాత 2023 కట్ ఆఫ్ పీడిఎఫ్ అయితే చూడండి. ఇలాగా అనలైజ్ చేసుకుని మనకంటూ ఒక గ్రౌండ్ వర్క్ చేసుకుంటే కనుక ఫస్ట్ ఫేజ్లోనే తప్పకుండా సీటు రావడానికి అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. మీ ర్యాంక్ తగ్గట్టు కొంచెం వెబ్ ఆప్షన్ పడితే కనుక మనకి ఏంటంటే సీట్ అలాట్మెంట్ కూడా కొంచెం మనకి పక్కాగా మనకి అనుకూలంగా రావడానికి అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. దాంట్లోనే టాప్ కాలేజీలు ఏంటి, ప్లేస్మెంట్స్ ఏంటి, ఏ విధంగా ఉన్నాయి అన్నీ వెరిఫై చేసుకొని పెట్టుకోవడానికి ట్రై చేయండి అన్నమాట. కట్ ఆఫ్ పీడిఎఫ్ని తక్కువ అంచనా అయితే వేయకండి. చాలా బాగా క్లియర్ కట్గా గ్రౌండ్ వర్క్ చేసుకున్న తర్వాత నేను ముందుకైతే వెళ్ళండి అన్నమాట. పక్కగా సీట్ అయితే రావడం జరుగుతుంది. మీ ర్యాంక్ క్యాష్ తగ్గట్టు వెబ్ ఆప్షన్ అయితే పెట్టండి. ఇన్ని లిస్టులోకి ఇంక్లూడ్ చేసుకున్న తర్వాత గ్రౌండ్ వర్క్ చేసుకున్న తర్వాత ఒక పేపర్ అయితే రాసుకున్న తర్వాతే వెబ్ ఆప్షన్ పెట్టడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. చాలామంది ఇదంతా కట్ ఆఫ్ పీడిఎఫ్ వాళ్ళ ర్యాంకు క్యాస్ట్ ఈ చూడకుండా టాప్ కాలేజ్ పెట్టి కూర్చుంటారు. వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో సీట్ అయితే రాదన్నమాట. మీరు ఈ తప్పు చేయకుండా ఉంటారని చెప్తున్నాను. మెయిన్గా మీరు కట్ ఆఫ్ పీడిఎఫ్లో మీ ర్యాంక్ ఎంత, క్యాస్ట్ ఎంత, మీరు ఏ కాలేజ్ పెడదాం అనుకుంటున్నారు, దానికి కట్ ఆఫ్ ఎక్కడ స్టాప్ అయింది, ఇదంతా వెరిఫై చేసుకున్న తర్వాత మీరు ముందు స్టెప్కి అయితే వెళ్ళండి అన్నమాట. శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మాడీ మనకి గవర్నమెంట్ నుంచే 38,000 ఫీజు రిమర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజీలో జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి ముఖ్యంగా మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి మెయిన్గా 100% ప్లేస్మెంట్స్ అసిస్టెంట్ అయితే ఉందన్నమాట. మీరు డైరెక్ట్గా దీంట్లో ఒకే క్యాంపస్లో వేరు బిల్డింగ్స్లో అయితే ఉన్నాయి. అమ్మాయిలకి సేఫ్టీ పరంగా శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ అనే కాలేజ్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉందన్నమాట. మీకు నచ్చిన దాంట్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉందన్నమాట. డైరెక్ట్ అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే ఒకసారి మీకు అయితే స్క్రీన్ మీద చూపిస్తానమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. A to Z ఇన్ఫర్మేషన్ వాళ్ళైతే చెప్తారన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPSW. కో ఎడ్యుకేషన్ కూడా ఉంది. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SC1 SPRC.